గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలను తీవ్రంగా ఖండించిన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండల కేంద్రం నందు ఇటీవల వైసీపీ నాయకులు చేసిన విమర్శలను కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించడం జరిగింది. అందరికీ నమస్కారం. మడకశిర నియోజకవర్గం యావత్ రైతులు ప్రజల తరపు నుంచి ఈరోజు అమరాపురం మండలం వైఎస్ఆర్సీపీ తరఫున ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. దానికి కారణం ఏమంటే గత 6 నెలల నుంచి ఆంధ్రీనివా నీళ్లు అమరాపురానికి తెస్తానని ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే చెప్పడం జరుగుతూ ఉంది. అయినా కూడా ఇంతవరకు ఒక చుక్క నీళ్లు కూడా రావట్లేదు. ఇక్కడైతే మడకశిర నియోజకవర్గంలో ఎన్నడూ చూడని దహాకారం ఈరోజు ఏర్పడింది. రోజుకు ఒక మండలంలో 1000 బోర్లు లేపిస్తున్నారు. అయినా కూడా దాంట్లో 10, 2, 3, 4 నీళ్లు వస్తున్నాయి. రైతాంగం ఎట్లయిపోయిందంటే మేము బతకాలా లేకపోతే మనం పెట్టిన పంటని కాపాడుకోవాలా అనే పరిస్థితికి వచ్చినారు. ఈరోజు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు అయితే పల్లగుడ్డి చెబుతున్నారు, నేను మడకశిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకోబోతున్నానని. ఎక్కడయ్యా అభివృద్ధి పథకం తీసుకోబోతున్నారు? ఈ రోజు చూస్తా ఉంటే వైఎస్ఆర్, టీడీపీ, జనసేన, బీజేపీ ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ప్రతి రైతు కూడా ఈరోజు కన్నీళ్లు పెడుతున్నాడు. 1000 పిట్ట బోర్లు నీరు వేస్తే నీళ్లు కూడా ఒక చుక్క రావటం లేదు. ఉండే బోర్లు నిండిపోతా ఉన్నాయి. మీ పైన నమ్మకం పెట్టుకొని ఉత్సాహవంతుడు యువకుడు హైకమాండ్లో సన్నిహితంగా ఉన్నాడు ఎంఎస్ రాజు గారు అనుకుంటే ఏ రోజైనా అందరిని నీళ్లు తీసుకొస్తారని మనమందరూ నమ్ముకొని ఉంటే ఈ రోజు మీరు బల్లగుద్ది చెప్పడం ఏంటి? మాటలతోనే కాలకల్పాలు చేస్తున్నారు తప్ప ఇంతవరకు ఒక చుక్క నీళ్లు రావడం అనేది లేదు అమరాపురం చెరువుకు. కానీ గత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆయంలో మడకశిర నియోజకవర్గం వరకు మడకశిర చెరువుకు నీళ్లు రావడం జరిగింది తప్ప అక్కడి నుంచి కదిరేపల్లి గేట్ నుంచి ఈ పక్క ఏ నాయకుడు కూడా ఒక్క నీళ్లు రావాలని చూడలేదు. మనము రైతాంగం ఈరోజు శాపిస్తుంది. ఈరోజు మిమ్మల్ని నిజంగా ఓట్లేసి గెలిపించిన ప్రతి ఓటరు కూడా ఏమనుకుంటున్నాడంటే ఏందయ్యా ఇంత దారుణంగా ప్రభుత్వం మడకశిర నియోజకవర్గంలో ఉంది, చూడడానికి మాత్రం 3 రోజులకు ఒకసారి ఫిల్మ్ యాక్టర్స్ మరొకరిని తీసుకొచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు తప్ప నిజంగా రైతాంగానికి న్యాయం చేస్తుండలేదు. రైతులను ఎదురు చూస్తున్నారు. నీళ్లు లేక, పంటలు లేక, బోర్లు లేక, బావులు లేక ఉండే సప్పు సమ్మి చేసి బోర్లు వేస్తే బోర్లు కూడా నీళ్లు పడతాయా లేదా? లేదు. నీళ్లు పడినా అవి ఎన్ని రోజులు వస్తాయి అనేది కూడా లేదు. ఆ పరిస్థితికి ఈ రోజు మడకశిర నియోజకవర్గం వస్తుంది. చూసే వాళ్ళకి మాత్రం ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ చేస్తున్నారు, అందరూ ఆదుకుంటున్నారు, నీళ్లు తెప్పిస్తున్నారు, బోర్లు లేపిస్తున్నారని ఉత్త మాటలతోనే చెప్తున్నారు తప్ప అది ఎంతవరకు అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో తప్ప నిజంగా ఏమీ జరగట్లేదని వైఎస్ఆర్ తరఫు నుంచి మనం కంఠాఘోషంగా మనం చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఇది మీకు ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నామంటే రైతాంగం చాలా ఆవేశంతో, ఆందోళనతో ఈరోజు ఉంది. మీరు చెప్పిన విధంగా అమరాపురానికి చెరువుకు నీళ్లు తేకపోతే పెద్ద ఎత్తున యావత్ మడకశిర నియోజకవర్గం ఉండే రైతాంగంతో కలిపి జిల్లా లీడర్ కావచ్చు, స్టేట్ లీడర్ కావచ్చు, మనమందరం వైసీపీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త కూడా ఇది హెచ్చరిస్తున్నాం. ఎంఎస్ రాజు గారికి ఇది స్పష్టంగా మనం చెప్తున్నాం. మీరు చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకోవాలా? ఆంధ్రీనివా నీళ్లని మాటలతో కాదు ప్రామాణికంగా చేసి చూపించాలని కూడా మనం చెప్తున్నాము. ఒకవేళ అదే చేయకపోతే వచ్చే రోజుల్లో ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీరు కూడా చూస్తున్నారు. రైతాంగాన్ని ఆదుకోవా స్వామి నువ్వు? మనం అడుగుతున్నది ఏమంటే ఓటు వేసి గెలిపించిన కర్మానికి ఈ రోజు ఇలాంత ఎండలో ఎంత బాధపడుతున్నామో మనం అంటే ఈ రోజు కరువు ప్రాంతం మానమూలలో ఉండే కర్ణాటక ప్రాంతంలో ఉండే మన జనాంగం అంతా చాలా ఇన్నోసెంట్ పర్సన్స్ అంతా. మనం ఏమడుగుతున్నాం? గోల్డా, డబ్బులా, ఇంకొకటా, వజ్రం, వీడియో, ముత్తరత్నాలు అడుగుతున్నామా? అయ్యా మనకు చుక్కట్టు నీళ్లు ఇవ్వడా మన బతకడానికి, రైతాంగం బతుకుతుందని అంటున్నావు. 3 రోజులకు ఒకసారి ప్రోగ్రామ్ చేసి బల్లగుద్ది చెప్పడం కాదు, చెప్పిన మాట ప్రకారం నిలుచుకో. మడకశిర నియోజకవర్గంలో ఈ రోజు నీళ్లు వేయా అని అడుగుతున్నారు. అది తప్ప ఎక్కడైనా కానీ మీరు ఇంతవరకు చెప్పిన మాట నిలబెట్టుకున్నారా? ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి,
చెరువుకు వస్తున్నాయి. ఇక్కడ నుంచి పోయి మడక్ష చెరువుల్లో స్నానం చేసేసి పూజ చేసేసి వస్తున్నాయి. అక్కడికి వచ్చినాయి, ఇక్కడికి వచ్చినాయి అన్నాడు. ఇంతకుముందు 2 నెలల నుంచి కాలువ క్లీనింగ్ చేసే పరిస్థితుల్లో 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు. ఆ 2 కోట్ల ధనాన్ని వ్యయంగా పోతుందే తప్ప ఏమైనా ఉపయోగపడుతుందా? చెరువు మీరు నీళ్ళు ఇస్తారని చెప్పి ప్రతి రైతులు వాళ్ళతో డబ్బు ఉందో లేదో అప్పో సొప్ప చేసి ఇంకా నీళ్లు వస్తే మట్టి తోడడానికి అవకాశం ఉండదు అనేసి ప్రతి ఒక్క రైతు కూడా 1,00,000, 2 లక్షలు అప్పు చొప్పులు చేసేసి మట్టి తోలుకునే ప్రయత్నంలో ఉన్నారు. చెరువు మట్టి ఖాళీ అవుతుంది తప్ప నీళ్ళైతే రావటం లేదు. ప్రభు దయచేసి మీతో రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆర్డర్ అనుకునే పర్వాలేదు, మీరు నీళ్లు కనుక ఇవ్వకపోతే వచ్చే రోజుల్లో మనము దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయంగా మనం ధర్నాలు పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుందని ఈ సభాముఖంగా యావత్తు మనసు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాము, చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. వాడికి పని పాట లేకుండా నిన్న ఇచ్చినటువంటి విలేకరుల సమావేశంలో మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీద, మన తెలుగుదేశం పార్టీ మీద, ఆంధ్రజీవ నీళ్లు మీద ఇలాంటి ఏ పని పాట లేకుండా ఊరికే కుసరణ ఇచ్చి వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు. ఎందుకు పెట్టినారు? ఇలాంటి నాయకుడు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ప్రతి క్షణం మన నియోజకవర్గాన్ని, రైతాంగాన్ని ఆదుకోవాలని ఒక తపనంతో పనిచేస్తూ ఉంటే మీకు పని లేక ఆయన్ని విమర్శించే స్థాయి మీకు పోయినారంటే మీకంతా నీచులని అర్థమవుతుంది. మీకు సిగ్గు లేదా? 5 సంవత్సరాలు మేము చేసాం, ఎందుకు ఏదైనా ఒక గుట్టి మట్టి తీసినారా? లేకుంటే ఒక కారు ఏమైనా క్లీన్ చేశారా? ఏది చేయలేదు. ఇప్పుడు నీళ్లు కావాలంట. అవును చెప్పారు, మన ఎమ్మెల్యే గారు చెప్పారు త్వరలోనే అమరావతి చెరువుకి నీళ్లు తెస్తామని. వచ్చాయి, మడసిర 6-7 చెరువులకి నీళ్ళు వచ్చాయి. అందులో వల్లపల్లి రిజర్వాయర్ నుంచి సగం నీరు ఓన్లీ మడకసిర నియోజకవర్గానికే వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కృషి వల్ల వచ్చాయి. ఈ రోజు కూడా వస్తాయి నీళ్లు. ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఎక్కువై నీళ్లు పక్క లాలుకోలో వాడుకున్నందుకు మనకు ఆలస్యం అయింది. ఇది నిజమే. కానీ వచ్చే సీజన్కి ఈ అమరాపురం చెరువు అన్ని చెరువులకు నీటి పంపించేసి మిమ్మల్ని ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, ఎందుకు మాట్లాడుతున్నారు? పారిపోవాలా? ఓహో మేము వీరి దగ్గర పెట్టుకుంటే బాగుండదు, మేము ఏదైనా సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని మీ మనసులోనే అది వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మీకు సిగ్గు లేదా? ఇంతమంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేస్తూ ఉంటే మీరు దాన్ని చూసి మాకి చెప్పాలా ఇలా కాదు ఇంకా చేయండి అని. మీ అవినీతి ఎమ్మెల్యేలు పట్టుకుంటే మీరు కూడా అవినీతిలో భాగమై ఆయనకి అంత కూడబెట్టి ఈరోజు నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మరి ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారి మీద వృద్ధ చేయడం కోసం మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని సహించేది లేదు. వచ్చే సీజన్లో నీళ్లు ఖచ్చితంగా అమరావతి చెరువుకు వస్తాయి. వచ్చినప్పుడు మీరు కూడా దాంట్లోనే ఈత కొట్టవచ్చు. ఎందుకంటే అప్పుడు మన మాజీ ఎమ్మెల్యే చెప్పాడు, నేను మనసుల నుంచి అమరావతి నీళ్లు తెచ్చి దాంట్లో ఈస్తానని. ఈ చేత కాలేదు, మేము నీళ్లు తెస్తాము, మీరు ఈజండి. అంత తొక్కితే వేరే రకంగా మన ఎమ్మెల్యే గారి మీద ఏ ఒక్క ఆరోపణ చేసినా కూడా పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. ఎందుకంటే పని చేసేవాడిని చేయడానికి ఇవాళ ఏదో నీ రాజకీయ ఉద్దేశంతో నీ పని పాట లేకున్నా కుసని ఈరోజు ప్రెస్ మీట్ పెడితే ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. నీ నాయకుడికే అక్కడ స్థానం లేదు. మీరు ఇంకేలా మీరు చేస్తున్నటువంటి మీ ఎమ్మెల్యేకి కూడి పెట్టిన సొమ్ముని ఎవరెవరి దగ్గర ఆయన ఒప్పించినారో ఆ అన్ని సొమ్ములను మీ కార్యకర్తలే ఇచ్చిందే ఎక్కువ. ఆ వాడికి ఇప్పించండి మీరు అవినీతి ఎమ్మెల్యే దగ్గర. అప్పుడు మీరు ఎంఎస్ రాజు మీద మీరు మాట్లాడండి. అంతవరకు మీరు ఏ ఒక్క మాట కూడా మా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి మీద కానీ
మన తెలుగుదేశం పార్టీ మీద కానీ గుజరాత్ గారి మీద కానీ ఏ ఒక్క మాట కూడా మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీరే అవినీతిని ప్రోత్సహించిన వాడు మీరు. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాయకుల మీద బుద్ధ చెప్తారా? కబడ్దారు. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందంటే పెద్ద ఎత్తున ఉంటుంది. దయచేసి మీరు ఏదో ఆపోజిట్ మీ ఆఫీసులో కూడా లేదు, మీరు ఊరికే ఏదో పార్టీలో ఉన్నారు అంత తప్పితే మీకు ప్రత్యేక ఇది కూడా లేదు మీకు. అలాంటి మీరు మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యే గారి మీద కానీ, ఎమ్మెల్సీ మీద కానీ, కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ, ఎవరి మీద కానీ మీరు కూడా చెల్లితే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో మీకే తెలుస్తుంది మా గౌరవం ఎక్కడ ఉంది అని. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే ఏదో మీకు అంత ఇంత గౌరవం ఉంటే అది ఉంటుంది, లేకపోతే అభివృద్ధి కూడా అంత సముద్ర బంగాళాఖాతంలో కలిసిపోతారు మీరు. దయచేసి ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా మీరు ఉంటే ఈ మడకశిల నియోజకవర్గం ఒక మంచి అభివృద్ధి పథంలో జరుగుతుంది, జరగబోతుంది. అలాంటి దానికి మీరు సపోర్ట్ చేసి మనం రైతులు ఉన్నారు ఎంతో మంది ఈరోజు. వాస్తవమే, కానీ నీరు లేదు, మా వర్షం లేదు బతులై వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ వారు మాట్లాడుతూ కొన్ని మాటలు చాలా విధాకరంగా ఉన్నాయి. అంటే మనిషి మనం ఏం మాట్లాడుతున్నామో ఒక్కసారిగా ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే వాడు ఇంకా ఏదో భ్రమలో ఉన్నట్టున్నారు. అంటే ఏం జరుగుతుంది అభివృద్ధిని చూసి తట్టుకోలేక, ఏం మాట్లాడాలో తెలియక, ఏం విమర్శించాలో ఎంఎస్ రాజన్న గురించి తెలియక, ఎలాగైనా సరే వేసవి కాలంలో మాట్లాడడం మమ్మల్ని ప్రజల రైతులను చూసి ఖచ్చితంగా ఏదో ఒక మునికి కాపాడడం కోసం చేద్దామనేసి మాట్లాడడం సరికాదు. ఏదైనా మాట్లాడితే ఆ మాటలు మన రైతులకు కానీ ప్రజలకు కానీ అవి వెళ్ళే విధంగా ఉండాలి. కానీ ఈరోజు ఏదో ఎప్పుడు లేని విధంగా, అంటే మడకశిల నియోజకవర్గానికి ఎప్పుడు పొరుగు రాలేదు, ఇదేదో కొత్తగా వచ్చింది అనేసి మాట్లాడటం ఒక విదూరంగా ఉంది. 2014-18 ఎలక్షన్స్ అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ఆ రోజు కాలువ మీద వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గుణమంతి తిప్పస్వామి అన్నగారి ఆధ్వర్యంలో మేమంతా కాలువలు, అంటే ఆ రోజు కాలువల మీద వెళితే కనీసము మట్టి తీసి, అంటే సిమెంట్ వర్కులు ఆపేసి కేవలం మట్టి తీసి డబ్బులు వసూలు చేసుకొని బిల్లులు చేసుకొని, అలాంటి పరిస్థితిలో మన మడకశిలానికి ఈ కరువు నీళ్లు తేవాలనేసి కాలువల మీద వెళ్ళి ఆ రోజు మడకశిల నుంచి సుమారు హిందూపూర్ వరకు, పెనుగొండ వరకు మేము ఆ రోజు కాలువల మీద వెళ్ళాం. ఆ రోజు చూసి ఆ రోజు త్వరగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా నీళ్లు తేవాలని చెప్పి మన మడకశిల చెరువుకు 2000 తగ్గుతూ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు నీళ్లు తీసుకొచ్చినాం. కానీ ఆ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ, మీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మడకశిలలో నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని మండలాలకు నీళ్లు తీసుకొస్తామని చెప్పారు. అదే చెబుతూ ఇక్కడికి అమరావతి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమరావతి చెరువుకు నీళ్లు తీసుకొస్తాం అని మాట ఇచ్చి రైతాంగాన్ని మోసం చేసింది మీరు. మళ్ళీ ఈ రోజు అదే ఏదో రైతులకు మా ప్రేమగా వచ్చిందని ఏదో ఆవేశంతో మాట్లాడటం ఇది మీ విజ్ఞతకి వచ్చేస్తున్నాం. ఒక్కసారి ఈరోజు అభివృద్ధి ఒకసారి మాట్లాడతారు. ఎంఎస్ రాజన్ గారిని బిల్డప్ అంట. మొదట బిల్డప్ ఎవరో ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకొని కోరుతున్నాం. ఎవరు బిల్డప్, ఎవరు పని చేసి తీసుకున్నారో అది మీ విజ్ఞతకే వచ్చేస్తున్నాం. ఈ రోజు చేసిందే చెప్పాం తప్ప ఈ రోజు చేయకుండా ఏది లేదు. ఖచ్చితంగా నీళ్లు తీసుకొస్తాం. మీకు అలాంటి అపోహలు వద్దు. మేమే నీళ్లు తీసుకొస్తాం. మేము చెప్పినట్టుగానే మీ చేత కాలేదు, మా చేత ఖచ్చితంగా తీసుకొస్తాం. మీరు చూసి ఆ రోజు మీరు కూడా ఆ చెరువులో కానీ చూసి మీరు మళ్ళీ ముఖానికి కవలేసుకునే రోజు
టవర్ వేసుకునే పరిస్థితి వస్తుంది ప్రజల దగ్గరికి. ఒక్కసారిగా సమ చేసుకుని ఇంకోసారి మా ఎంఎస్ రాజా గురించి మాట్లాడితే మేము సహించేది లేదు. ఆయన గురించి ఈ రోజు మీ సీఎం అనిపించినా కూడా, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా సీఎం అనిపించినా కూడా కనీసం వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకు పంపించే వాళ్ళందరినీ భోజనం పెట్టి వాళ్లకు సుఖంగా ఇంటికి తప్పిస్తున్నటువంటి ఘనత కేవలం ఎంఎస్ రాజా దక్కుతుంది. ఈ రోజు ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి ఈ రోజు మన మడసిల చెరువుకి నీళ్లు రావాలంటే కనీసం పెనగొండ, కిండుపురం అంటే చుట్టూ రావాలా మన ఇంటికి. ఈ రోజు అది పరిస్థితి రాకుండా ఎలాగైనా శాశ్వత పరిష్కారం చూపించాలనేసి ఈ రోజు ఎంఎస్ రాజా గారు బైపాస్ కెనాల్లో గొల్లపల్లి రిజర్వర్ నుంచి డైరెక్ట్ గా మడసిల చెరువుకి రావాలనేసి అసెంబ్లీలో మాట్లాడిన ఘనత కేవలం మన ఎంఎస్ రాజా. అతను ఈ రోజు మన ఎంఎస్ రాజా స్థానిక పైన మా స్థానిక కాకపోయినా కూడా ఈ రోజు ఎవరు లేని విధంగా, అంటే ఎలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎంత మంది మినిస్టర్ ఎమ్మెల్యేనా కూడా ఏ రోజు కూడా స్థానికేతర పనులు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు మాకు దేవుడు పంపిన మన ఎమ్మెల్యే కాబట్టి ఈ రోజు మడక్సిన నియోజకవర్గంలో తమవాసం ప్రాంతాలుగా భావించి ఖచ్చితంగా ఎలాగైనా మడక్సిన అభివృద్ధి చేసి చూపించాలనేసి ఈ రోజు బైపాస్ కెనాల్ అంటే సుమారు గొల్లపల్లి నుంచి డైరెక్ట్ గా మడక్సిలకు తీసుకురావాలని ఈ రోజు ఆ అమౌంట్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా పనులు జరుగుతాయి, ఖచ్చితంగా తీసుకొస్తాం. మీలాగా అడ్డబోతులుగా పనిచేయం, ఏదైనా పని చేసిన ఖచ్చితంగా సమస్యపూర్త పనిచేసి నీళ్ళు కూడా తీసుకొస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదనేసి ఇంకోసారి మా ఎంఎస్ రాజు గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేదంటే మనమేంటో మళ్ళీ చూపిస్తాం. కానీ మీలాగా మేము మాట్లాడే రకం కాదు, మేము పని చేసి చూపిస్తాం, నీళ్లు తీసుకొస్తాం. దాంట్లో అనుమానం లేదు, మీకు ఎలాంటి సందేహం లేదు. ఇది మాత్రం వాస్తవంగా భావించి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి మాట్లాడితే మాత్రం బాగుండదనేసి నేను ఈ మీడియా ద్వారా మీ అందరికి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, మీరు మాట్లాడుతున్నారు మీరందరికీ, దాంట్లో దుష్ట శక్తులకు మేము సూటిగా చెప్తున్నాం. ఇలాంటి వాటిని సహించమనేసి మీ మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు అమరాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు మన ఎమ్మెల్యే గారైనటువంటి ఎంఎస్ రాజు గారి మీద చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే గతంలో 19-24 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే పలమనేరు తిప్పేస్వామి గారు ఆ రోజు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నిన్నటి రోజు ఎవరైతే మాట్లాడారో వారందరూ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారి అనుకూల శిష్యులు. మీకు ఆ రోజు రైతాంగం గురించి లేని ప్రేమ ఈ రోజే ఎందుకు వచ్చింది? మీకు ఆ రోజు దమ్ము ధైర్యం లేదా? మీ ఎమ్మెల్యే గారు నీళ్ల గురించి పట్టించుకోకుండా, కాలువల గురించి పట్టించుకోకుండా, కాలువలో పూడికతీత పనులను పట్టించుకోకుండా కేవలము ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో ప్రతి ఒక్క పనిలోనూ పర్సెంటేజ్ తీసుకుంటూ ఉంటే మీరు దాన్ని ప్రోత్సహించారే తప్ప ఏనాడైనా ఇది పద్ధతి కాదు, మీరు ఇలాంటి పనులు చేయడం సరికాదు అని చెప్పేసి ఏ రోజైనా ఖండించారా? ఆ రోజు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఈ రోజు రైతాంగాన్ని గురించి, రైతాంగం మీద ప్రేమను వలకపోవడం చూస్తుంటే ఇది మీ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. అయ్యా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు అయితేనేమి, మన మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు అయితేనేమి ప్రతినిత్యం ప్రజల కష్ట సుఖాలని ఆలోచించి ప్రతినిత్యం ఈ తాలూకా అభివృద్ధి గురించి ఆలోచించారే తప్ప వేరేపటి ఆలోచన చేయలేదు. ఉదాహరణకు తాగునీటి ఎద్దడి వస్తే తాలూకాలో దాదాపు 300 బోర్లు వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి.
ఇకపోతే పేదలు ఆసుపత్రుల పాలై వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సీఎంఆర్ఎఫ్ ప్రతి వారానికి లక్షలు చెక్కులు ప్రజలకు అందించిన ఘనత మన ఎంఎస్ రాజు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారిది అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పారు. ఇకపోతే నీళ్ల గురించి ఆలోచిస్తే కాలువ 2 కోట్ల రూపాయలు వెచ్చించి కాలువ పనులు పూర్తి చేశారు. ఇంతకుముందు ప్రతి కాలువ అంటే మడకశిర నుంచి అమలాపురం పోయే రోడ్లో ఏవైతే కల్వర్ట్లు ఉన్నాయో ఆ కల్వర్ట్ల దగ్గర కనీసం 5 అడుగుల తారు రోడ్డులే వేయలేని పరిస్థితి మీది. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాన్ని గమనించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని చోట్లను తారు రోడ్డు వేయడం జరిగింది. అది మీకు గుర్తు కాదా? 211 రోజులు నీళ్ళు వదిలితే మడకశిర, పెనుగొండ, హిందూపురానికి అందులో 116 రోజులు మడకశిరకే వచ్చాయి. కాకపోతే ఏమంటే టెక్నికల్ ప్రాబ్లం. హరే సముద్రం చెరువు ఆన్లైన్ చెరువు నిండిన తర్వాతే పంపింగ్ జరుగుతుంది. మీ హయాంలో ఒక్కరోజైనా పంపింగ్ చేయలేదు. అవన్నీ బూజు పెట్టిపోయినాయి. అవన్నీ రిపేర్ చేసి నీళ్ళు వదలడానికి కొంచెం లేట్ అయింది. ఎప్పటికైనా నీళ్లు అమరాపురానికి తీసుకొచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, జీటీఎస్ గారు అని చెప్పేసి మీరు గుర్తించుకోవాలి. ఇలాంటివన్నీ మీ కళ్ళకు కనబడవా? నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ కదిరేపల్లి గేట్ దాటలేదు. ఏమైనా మీకు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? గుడిబండ చెరుకు రావాలంటే కదిరేపల్లి గేట్ దాటే వచ్చినాయి, ఆలరపల్లి వరకు వచ్చినాయి. అక్కడ పంపింగ్ ప్రాబ్లం కావడం వల్ల కొద్ది రోజులు నిలిపేసినారు. కానీ తప్పకుండా అమలాపురం చెరుకు మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు నీళ్లు తెచ్చి తీరుతారు. దాన్ని గమనించండి, ఓపిక పట్టండి. మీ ఓపిక లేకపోతే మేము పని చేసి చూపిస్తాము. మీరు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం మానుకుంటే మీకే మంచిది. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు ఇంకా ఇప్పుడు 11కి దిగజారారు, ఇంకా 1, 2గా దిగజారడం అనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ మానుకొని అభివృద్ధికి సహకరించండి. చౌకబారు ఆరోపణలు మానుకోండి.